బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్కారం. వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మరింత వేగం పెంచుతూ గుడివాడ పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తున్న వెనిగండ్ల రాము, ఆయనతో కలిసి గుడివాడ పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి. నందివాడ మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు గ్రామాల్లో పర్యటించిన టీవీ యాంకర్ శ్యామల. పేదలు నివసించే ఇల్లు పడగొట్టి ఐటీ పరిశ్రమలు కడతానంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని రాము దృష్టికి తీసుకువచ్చిన మహిళలు, పేదలు నివసించే ఇళ్ల మధ్య కాదు, భూ కబ్జా చేసే వారి నుండి భూములను లాక్కొని ఐటీ పరిశ్రమలు కడతానన్న రాము. నానికి ఓటమి భయం వెంటాడడంతో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చోట ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడని కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము మండిపడ్డారు. గత రోజు సాయంత్రం గుడివాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆయన విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. పట్నంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రామును మహిళలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను నివసించే ఇల్లు పడగొట్టి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజముంది అంటూ ప్రశ్నించడం జరిగింది. దీంతో మహిళలు అడిగిన ప్రశ్నలకు రాము వివరణ ఇస్తూ పేదలను నివసించే ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని కొడాలి నాని చెబితే ఎలా నమ్మారు? ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే విశాలమైన రోడ్లు, 10 ఎకరాలు కావాలని, అటువంటి ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. పేదలు నివసించే ప్రాంతంలో కాదు, ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో అటువంటి వ్యక్తులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను లాక్కొని ఆ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, తద్వారా పేదల భూములు రేట్లు మరింత పెరుగుతాయని రాము వివరించారు. ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తుల మరల మీ వార్డుకు వచ్చి ఓట్లు వేయమని అడిగితే ఇప్పటి వరకు మా ప్రాంతంలో ఎందుకు రోడ్లు వేయలేదు, ఎందుకు మంచినీటి సదుపాయాన్ని కల్పించలేదు అంటూ నిలదీయాలని రాము మహిళలను కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏం కడతాను? ఆక్రమించుకుంటారు. కంపెనీలు కడతానికి ఎవరు దిగుబడి చెబుతున్నారా? మీరు నమ్మారా? కాదు నమ్మారా? అమ్మా ఒకటి చెబుతా, నేను ఐటీ కంపెనీ కట్టాలంటే ఇది కాదు, మంచిగా మీరు చూసారుగా హైదరాబాద్ ఎక్కడ కట్టారో అట్లా కడతారు. అట్ల వల్ల ఏమవుతుందో తెలుసా? మీ రేట్లు పెరుగుతాయి. ఇక్కడ ఏ రోడ్డు మీద ఇల్లు తీస్తారు? అవునమ్మా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, ఎవరో కదలపలేదు. ఐటీ కంపెనీ కట్టేది ఈ ప్లేస్ కాదు. ఐటీ కంపెనీ కట్టేది బీకేఆర్ విఎన్బి అవతలో రూట్లోనో అటు కట్టుకుంటాం. కానీ తీసుకొచ్చి ఇక్కడ ఇరుగు సందుల్లో ఐటీ కంపెనీ కడతారని మీరు ఎట్లా నమ్మారమ్మా?
కాదమ్మా, అందుకనే ఊరే ఎదవా, ఈసారి వచ్చాను ఊరే ఎదవా, ఇక్కడ అసలు రోడ్డు ఎదురా సోంబేరు అని అడగండి సరిపోద్ది. వాటిని కావాల్సింది ఇక్కడ రోడ్డు ఎదురా సోంబేరే, నువ్వు వచ్చి సొల్లు కబుర్లు చెప్పమాగా నీ పనులు చూస్తాను ఏం పర్లా. పనికిమాలని ఎదవలు కాకపోతే ఇట్లాంటి పనికిమాలు తొలి అవుతానా ఎవరికన్నా? ఏమన్నా పద్ధతి ఉందా? ఎవడాడు చెప్పేది రమ్మని నా దగ్గరికి? అమ్మా చెప్తా కదమ్మా, నేను ఆల్రెడీ ఐటీ హబ్ వస్తే మీకు ఇక్కడ రేటు పెరుగుతుంది కానీ ఇల్లు బావు, అర్థమైందా? మీకేం పర్లేదు, ఐటీ హబ్ నేను తెద్దామనే చూస్తున్నా. ఐటీ హబ్ వస్తే మనకి ఖాళీగా మనకి ఐటీ హబ్ కావాల్సింది కొన్ని 100 ఎకరాలు కావాలి. ఇట్లా ఇలా ఇరుకు రోడ్లో పెట్టడం, 5 ఎకరాలు 10 ఎకరాలు కాదు, ఇట్లా ఇరుకు రోడ్లో పెట్టడం. తీసుకెళ్ళి మంచిగా అక్కడ బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి. నాకు తెలిసి అక్కడ లింగవరం రోడ్లో ఒక కళ్యాణ మండపం ఒకటి ఉంది. దాన్ని తవ్వించి అక్కడ శ్మశానం ఏర్పాటు చేసి ఆ పక్కన కట్టుకుంటా. ఈ సొల్లా చెప్పొద్దని చెప్పు పనికి. అయితే నేను గెలిచేస్తాను ఒప్పుకున్నాడు, పారిపోతాను రెడీ అయిపోయాడు. అమ్మా అభివృద్ధి అవసరం, కానీ ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఇక్కడ కట్టామమ్మా. సందుల్లో హైదరాబాద్ ఎక్కడ కట్టాం, హైదరాబాద్ ఎక్కడ కట్టాం, గన్నవరంలో ఎక్కడ కట్టాం, హైవే మీద. అదే రకంగా వైజాగ్లో ఎక్కడ కట్టాం, తీసుకోండిలో. ఓకే, ఐటీ కంపెనీస్ వస్తే దానికి బోల్డ్ అంత ప్లేస్ కావాలి. ఈ 5 ఎకరాలు 1 ఎకరము ప్లస్ ఇరుకు సందులో కుదరదు. అందుకని మీరంతా ప్రశాంతంగా ఉండండి. నేనైతే ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నా. వస్తాయి, మనకు ఉద్యోగాలు ఇస్తారు, బాగా వస్తాయి. పెద్ద బిల్డింగే కడతా. ఎక్కడ కడతాను చెప్పరా? లింగవరం రోడ్లో ఓ పాడుపడిపోయిన కళ్యాణ మండపం ఉందండి, దాంట్లో గడిపోతుంది. అది నచ్చింది లొకేషన్. చెప్పండి, ఈసారి ఎవడన్నా వస్తే అది కాపాడుకోమని చెప్పండి. ఓకే, అదే కాపాడుకోమని చెప్పండి. మాకేం భయం లేదు, రాము గారు మాతో ఉన్నాడు. మీకేమన్నా నువ్వేమవుతావో చూసుకో. ఎటు గెలుస్తున్నాడో నువ్వు ఒప్పేసుకున్నావు కాబట్టి అక్కడ కళ్యాణ మండపం బాగుందంట, దాంట్లో కట్టుకుంటారు. అక్కడ ఆ ఏరియా బాగా పనికొచ్చింది. మీకు కూడా చూశారు కదా, వెళ్ళారా ఎప్పుడన్నా? మంచి లొకేషన్ చూస్తానికి కూడా బాగుంటది. దాంట్లో కడదాం, సరేనా? ఏం పర్లా. వల్లివత్తిపాడికి ఇంటి పని కడుతున్నారా? కుళాయిలు వస్తున్నాయా? అన్ని చేసింది మేమేనా? తెలుగుదేశం ప్రభుత్వంలోనా? అవునా? అన్ని చేసింది అప్పుడే కదా. మరి ఇప్పుడు ఏంటి వీళ్ళు వచ్చి చెప్పేది? మీకు ఎందుకమ్మా భయం? నేను ఒకరిని బాగు చేసేవాళ్ళనే కానీ జనాలు ఉసురు కొట్టుకునేవాడిని కాదు. అది మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. మీరంతా కూర్చోండి. ఈ ఉసురు కొట్టే వాళ్ళని మీకు తెలుసు కదా, 11 ఎకరాలు ఆక్రమించాడంట అక్కడ బైపాస్ రోడ్లో. ఆ 11 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ జోదంగా ఏదో అన్నీ ఆడుతున్నారు కదా. అది నేను వచ్చిన మొట్టమొదటి రోజు అక్కడ ఫెన్సింగ్ బిగించేస్తా. అలాగే అక్కడ ఉండే కళ్యాణ మండపం కూడా దున్నిచ్చేద్దాం. రెడీ అవ్వడమ్మా. మీరేం బాధపడవసరం లేదు. మీకు నేనున్నా. ఎవడన్నా వస్తే కనుక ఆ కళ్యాణ మండపాన్ని కాపాడుకోండి దమ్ముంటే అని చెప్పండి. ఓకే, రెడీ అమ్మా. నేను వస్తే ఉద్యోగాలు వస్తాయి, జీవితాలు బాగుపడతాయి. జనాలకి మీకు తెలుసు, మీ మనసులో ఏముందో అదే కరెక్ట్. ఎవడో ఏదో వచ్చి చెప్పింది నమ్మద్దు.
వీళ్ళ పని అది తప్పుడు మాటలు చెప్పడం అనేది వీళ్ళ పని. అర్థమైందా? అవునమ్మా, అవునమ్మా. అది కూడా మానకొండ రోడ్డు కూడా నేను వేపిస్తానని చెప్పాగా, ఏం వరి అవ్వకండి. జాగ్రత్తమ్మా. ముందు బాగా చదవటారే. చదువుతారా? చదవాలి. అందరూ ఆడపిల్లలందరూ బాగా చదవాలి. ఓకే. శాసనసభ్యులు కొడాలి నాని తన ఎన్నికల ప్రచార కార్యక్రమం నందివాడ మండలంలో కొనసాగిస్తున్నారు. నేడు పుట్టగుంట మరియు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి నానితో పాటు ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల సైతం విచ్చేసి వైసీపీ పార్టీ విజయానికి ప్రజలు అండగా ఉండాలని కోరడం జరిగింది. గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాణికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఊరూరు తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా ప్రజలు 13వ తేదీన జరిగే ఎన్నికల కార్యక్రమంలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేస్తే పేద ప్రజలకు ఇదే విధంగా 100% సంక్షేమ పథకాలు అందుతాయని నాని తెలిపారు. కొడాలి నానితో పాటు ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల సైతం వైసీపీ పార్టీని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. టీవీ యాంకర్ శ్యామల గ్రామాలకు రావడంతో ఆమెను చూసేందుకు ప్రజలు తరలి రావడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందమే కానుక అన్నదాత పొలముని రాజన్న మళ్ళీ పుట్టిన రోజుక నమ్ముతాం లోపలికి వస్తారు. మా ఇంటికైతే చెండు ప్రభుత్వం, మా చేతికి చెండు రమకటం. వచ్చారండి. ఎన్నికల ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో గుడివాడలో వెనిగళ్ల రాము తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. గుడివాడ పట్టణంలో ఎంపీ బాలశౌరితో కలిసి పర్యటిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అందించబోయే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుంది. గుడివాడ పట్టణంలో వాహనంపై పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం సాగిస్తూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రాము పలు కూడికల్లో తన ప్రసంగాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అనేక కష్టాలను చవిచూశారని, ఈ కష్టాల నుండి బయటపడాలంటే మరో 3 రోజుల్లో జరగబోయే ఎన్నికల సమరంలో
ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని రాము ఆకాంక్షించారు. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా 20 సంవత్సరాలు ప్రజలను మోసం చేసిన వ్యక్తిని ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని రాము తెలిపారు. అనంతరం వల్లభనేని బాలసూరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ మచిలీపట్నం పోర్ట్ గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈసారి కూటమి ప్రభుత్వంలో ఉన్న తమను గెలిపిస్తే కేంద్రంతో మరింత సఖ్యత ఉండడంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెనిగల రాము గారమ్మ మంచి 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 మనసు ఉన్న మనిషి, మన ఇంటి మనిషి, మన కుటుంబ సభ్యుడు. మరవకండి, మరిచిపోకండి. మన ఎన్నికల గుర్తు సైకిల్ తల్లి, సైకిల్ అమ్మా. పెద్ద మనిషి జగన్ కూర్చోబెట్టి క్లాస్ వన్ అని చెప్తా ఉంటాడు. వైసీపీ నాయకుల్ని, వైసీపీ ఎమ్మెల్యేలు అవగాహన లేకున్నది కొంత సమాజం. రహస్యాంగం కొన్ని పదాలు ముందు దూజనం. అది ఎంతేందని అడిగి అవి పీపుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. అగసపడిన వాళ్ళ కొరకు ఎదవల్లారా ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు నెల మొదటి తేదీన మీ ఇంటికి తీసుకొచ్చి అందజేస్తారమ్మా. మనవకండి తల్లి, మర్చిపోకండి. సైకిల్ సైకిల్ సైకిల్
నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది రాజేష్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నందివాడ మండలంలో కొనసాగిస్తున్నారు. నేడు పుట్టుకుంట మరియు చుట్టుప్రక్కల గ్రామాలలో పర్యటించిన రాజేష్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉంటే మరలా రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడుతుందని వివరించడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత ప్రతి ఒక్క మహిళకు సంక్షేమ పథకం అందించడమే కాకుండా దేశం అభివృద్ధి బాట పడుతుందని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఒక్కసారి ఆలోచించి గతంలో కాంగ్రెస్ అందించిన సంక్షేమ పథకాలను గుర్తించుకొని మరలా అటువంటి ప్రభుత్వం కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైతం పాల్గొన్నారు. ఎందుకు వచ్చామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాన్వాస్ చేస్తూ మరి మన ఊరు పుట్టకుండా ఉన్నటువంటి గ్రామానికి మనం అందరం కలిసి ఇవాళ వచ్చి క్యాన్వాస్ చేయడానికి ప్రత్యేకంగా మరి మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి విషయాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. మరి పార్టీ అంటే అభిమానం కొద్దీ తప్పక మీరు ఏదైనా చెప్పండి, ఏదైనా చేయండి. కాంగ్రెస్ పార్టీ తప్పించి రెండో పార్టీకి మేము ఎప్పుడు వెళ్ళం కూడా. అట్లాగే రేపు జరిగిపోయే ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రాజేష్ గారు, అట్లాగే ఎంపీగా పోటీ చేస్తున్న గొల్లు కృష్ణ గారు, వీళ్ళిద్దరూ రేపు విజయం సాధించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, ఇందిరాగాంధీ టైంలో జరిగిన అభివృద్ధి కానీ మనం బ్యారేజ్ వేసుకుంటూ మరి ఇందిరాగాంధీ చేసిన సేవలను మనం చేసుకుంటూ, ఎందుకో ఈ సపరేషన్ టైంలో వచ్చినటువంటి దీనికి తప్పించి రెండో గొడవ లేదు. అసలు మనకి ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్తో ఎటువంటి తగాదా లేదు. ఉన్నదల్లా ఓన్లీ సపరేట్ చేయొద్దనే ఫైట్ చేసాం. ఆ ఫైట్లో మనం ఓడిపోయాం. తెలంగాణ వాళ్ళు గెలిచారు. సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు అటు చేసుకెళ్లారు కాబట్టి ఈ రోజు నాలుగు తెలంగాణ వచ్చింది. మేము ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ తడ రాష్ట్రంలోనూ స్టేట్లోనూ వస్తే, సెంట్రల్లో కూడా వస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు హోదా అనేది తీసుకొస్తారు. ఆ హోదాను బట్టి మనకి అనేకమైన పరిశ్రమలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీరందరూ ఒకసారి రెండుసార్లు ఆలోచించి హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఓట్లు వేయాలి. అనేకమైన ఫెసిలిటీస్ కొన్ని ఇచ్చారు. దాన్ని బట్టి మీరు కూడా అవన్నీ ఉపయోగించుకోగలిగితే సంవత్సరానికి ₹1,00,000 దాకా రాహుల్ గాంధీ గారు ప్రతి పేద కుటుంబానికి మరి ఇస్తున్నారు. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నారు. కానీ పార్టీ మీ అందరూ దానికి ఈ తడ కోఆపరేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి కొంతవరకైనా మెజార్టీ ఇచ్చి కొన్ని సీట్లన్నీ గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి గత కొద్ది రోజులే ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతున్నాడు. మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే మా ట్రస్ట్ చాలా మందికి ఇప్పటివరకు నేను ఈ 10 ఏళ్ళలో చాలా మందికి ఉపయోగపడ్డాను. ఇప్పుడు కూడా రాహుల్ ప్రధాని అయితే ప్రత్యేక హోదా వస్తే మనకి ప్రతి ఇంటికి కూడా ₹8,333 ప్రతి నెల డబ్బులు వస్తాయి. ఆ స్కీమ్కి నేను కోసం మీకు పరిచయం చేయడానికే వచ్చాను. దాన్ని ఇది ఎన్నికల్లో ఓటేయాలి, కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పడం కాదు. మీకు 100% రాహుల్ ప్రధాని అయితే మీ భవిష్యత్తే మారిపోద్ది. మహిళలకి ప్రతి మహిళకి కూడా డబ్బులు వేసే కార్యక్రమం ఉంది. అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటే హౌసింగ్ బోర్డు వాళ్ళ గతంలో ₹1,80,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మనకు ₹5 లక్షలు ఇస్తున్నారు. దాన్నే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మన షర్మిల గారు అనేక రకాలుగా పర్యటన చేసి బస్ యాత్ర చేసి ఆంధ్ర రాష్ట్రాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఎలా ఉపయోగపడాలనేది సిస్టా దత్ గారు సిస్టా ఫౌండేషన్ పెట్టి కొన్ని వేల మందికి చీరలు ఇవ్వడం కానీ, సైకిల్ పంచడం కానీ, ఉట్టి మిషన్లు కానీ, రిక్షాలు కానీ అనేక మంది కార్మికులకు ఉపయోగపడ్డారు ఆయన. అలాగే నేను ట్రస్ట్ పెట్టి ఇగో నా పక్కన కుర్రాడు కూడా మా కంప్యూటర్ నేర్పి ఉద్యోగం ఇప్పించాను. మా వల్ల పని చేయడమే కానీ ఏదో ఎమ్మెల్యే అయిపోతే మాకు ఏదో వస్తుందని కాదు. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మీ వంతు మీ గ్రామం నుంచి మాకు కనీసంగా ఓట్లు వేస్తే మీకు మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి మీ అందరికీ ప్రతి కార్యక్రమం కూడా లబ్ధి చేకూరే కార్యక్రమం కూడా మేము చేస్తాము. మీరు నమ్మకంతో గతంలో ఏ ఎమ్మెల్యే ఏం చెప్పాడో మాకు తెలియదు కానీ మేమైతే 100%
మీకు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఏదో ముఖ్యమంత్రి అయిపోయి ఏదో సంపాదించుకుందామని ఈ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రాష్ట్రంలో ఉన్న సంపదను దోసుకోవడం తప్పనిచ్చి ప్రజలకు ఉపయోగపడింది చాలా తక్కువ. ఈ ప్రత్యేక హోదాని మోడీ గారు ఇస్తానని చెప్పి పక్కన పెట్టేశారు దాన్ని. ఈ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కూడా దాని గురించి పోరాడలేదు. లాస్ట్ సంవత్సరం ఏదో షో చేశారు. మళ్ళీ ఈయన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కారు. ఈయన కూడా ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడాల. లాస్ట్ లో మాట్లాడితే ఈ ప్రత్యేక హోదా అటకెక్కింది, దాని గురించి మీరు మాట్లాడద్దని నరేంద్ర మోడీ గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పార్లమెంట్ లో 10 ఏళ్ళు కావాలని పోరాడింది ఈ వెంకయ్య నాయుడు గారే. ఇప్పుడు అటువంటిది ఏం లేదన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మహాశైలారా, మీ పుట్టుపడి గ్రామాలకి మా గుడివాడ పట్టణ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డాది రాజేష్ గారిని, మా దత్త గారిని మేమందరం తీసుకుని మీ అందరూ కలిసి మాట్లాడి వెళ్దామని మీకు వచ్చున్నాం. కాబట్టి అయ్యా, మీరు ఇదివరకు మీ ఇష్టానుసారం చేశారు. కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేస్తే కొన్ని మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే కొన్ని అత్యధికమైన మెజార్టీలో మన ప్రత్యేక హోదా కావాలి, మన పిల్లల ఉద్యోగాలు కావాలి. మనకి ప్రత్యేక హోదా కావాల్సినప్పుడు రాజీవ్ గాంధీ గారు మొట్టమొదటి ఫైల్ మీద సంతకం చేస్తాను, ప్రత్యేక హోదాను ఇస్తాను అని కూడా చెప్పారు. కాబట్టి మీరంతా అత్యధికంగా ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారిని గెలిపించి, రాహుల్ గాంధీ గారిని గెలిపించి, మన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం వడ్డాది రాజేష్ గారిని, ఎంపీ గారు గోలకృష్ణ గారిని కూడా మీరు గెలిపించి కాంగ్రెస్ పార్టీ అంటూ ఒకటి ఉన్నది అని గుర్తు చేయడానికే మీరు తెలియజేయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంత అధిక ఇందిరాగాంధీ గారి పరిపాలన చేసేటప్పుడు ఎంత విజయంగా ఉన్నదో మీ అందరికీ ఎరుగున్నది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో తెలంగాణ చీలిపోవటం వలన దానికి సోనియా గాంధీ గారు బాగా పుషింగ్ చేశారని చెప్పి అనుకుంటున్నాం. మనము ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు చీలిపోయాం కాబట్టి ఇప్పుడు తెలంగాణను గెలిపిస్తున్నారు. అట్లా మన ఆంధ్ర కూడా మీరు 2 రోజులుగా ఆకాశం మేఘాలు కమ్మి ఉండడంతో వాతావరణం చల్లబడింది. దీంతో 2 నెలలుగా బాణుడి ప్రతాపానికి వెలవెలాడిన ప్రజలు కాస్త ఊరట పొందుతున్నారు. మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ సూచించడం జరిగింది. 2 రోజుల క్రితం గంట పాటు భారీ గాలులతో కూడిన వర్షం పడడంతో అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి. వర్షపు నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో కాసేపు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కురిసిన వర్షానికి 2 నెలలుగా బాణుడి ప్రతాపానికి విలవిలలాడిన ప్రజలు ఉపశమనం కలిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మరింత వేగం పెంచుతూ గుడివాడ పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తున్న వెనిగళ్ల రాము
ఆయనతో కలిసి గుడివాడ పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి. నందివాడ మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు గ్రామాల్లో పర్యటించిన టీవీ యాంకర్ శ్యామల. పేదలు నివసించే ఇల్లు పడగొట్టి ఐటీ పరిశ్రమలు కడతానంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని రాము దృష్టికి తీసుకువచ్చిన మహిళలు, పేదలు నివసించే ఇళ్ల మధ్య కాదు భూ కబ్జా చేసే వారి నుండి భూములను లాక్కుని ఐటీ పరిశ్రమలు కడతానన్న రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. భవిష్యత్తు